Hi, hello, namaste, and welcome back to my channel Bhagwati's English World. If you are watching my channel for the first time, please do like, share, and subscribe my channel. Don't forget to click on the bell icon. So let's get into the video. ఇవాటి వీడియో వచ్చేసి రేపటి ఎగ్జామ్కి కొన్ని టిప్స్ అయితే చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఆ టిప్స్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ అయితే చెప్తున్నాను. టాపిక్స్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, నౌన్ ఫ్రేజ్, నౌన్ మాడిఫైయర్స్, ఎడిటింగ్, ప్యాసేజ్, క్వశ్చన్ ట్యాగ్స్, ఇంకా ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఒకటి కాదు, చాలా చాలా టాపిక్స్ అయితే ఉంటాయి. ఆ టాపిక్స్ అన్నీ నా ఛానల్లో దొరుకుతాయి. మీరు కనుక నా ఛానల్ని చూసినట్టయితే మీకు అన్నీ దొరుకుతాయి. త్వరలో కూడా క్వశ్చన్ ట్యాగ్స్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో. ఓకేనా ఫ్రెండ్స్, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అయితే కొన్ని టిప్స్ ఏంటంటే ఎగ్జామ్కి బ్లాక్ పెన్ అండ్ బ్లూ పెన్ పట్టుకెళ్ళండి. తర్వాత బ్లూ పెన్ వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్స్కి యూస్ చేయండి. బ్లాక్ పెన్ వచ్చేసి క్వశ్చన్స్ ఆన్సర్స్ రాస్తారు కదా, ఆన్సర్స్ రాసినప్పుడు వాటిల్లో మెయిన్ పాయింట్స్ హైలైట్ చేయడానికి బ్లాక్ పెన్ పట్టుకెళ్ళండి. ఓకేనా, ఎగ్జామ్కి ఈ రెండు పట్టుకెళ్ళండి చాలు. అండ్ డయాగ్రామ్స్ ఏమన్నా ఉంటే పెన్సిల్ ఉంటే మనకి స్కేల్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ ఇలాంటి అన్నీ అవసరం అవుతాయి కాబట్టి అవి కూడా పట్టుకెళ్ళండి. ఓకేనా, స్పేర్ పెన్స్ స్పేర్ పెన్స్ పట్టుకెళ్ళండి. అంటే బ్లూ పెన్ ఒకటి పట్టుకెళ్ళండి. తర్వాత బ్లాక్ పెన్ ఇంకొకటి పట్టుకెళ్ళండి. అంటే బ్లాక్ పెన్ మనం ఎక్కువ యూజ్ చేయమనుకో, బట్ ఉండడం మంచిది. ఓకేనా, సో అలా పట్టుకెళ్ళండి. తర్వాత ఎగ్జామ్ ఫ్రెండ్స్, ఎగ్జామ్కి స్కేల్, ప్లాంక్, తర్వాత పెన్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, జామెట్రీ బాక్స్, మ్యాథ్స్కి అయితే జామెట్రీ బాక్స్, బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ పట్టుకెళ్ళాలి. ఓకేనా, రెడ్ పెన్, గ్రీన్ పెన్ అవి పట్టుకెళ్ళకూడదు. ఓకేనా, తర్వాత మనకి మెటీరియల్ ఉంటుంది కదా, చదువుకునే మెటీరియల్. ఆ మెటీరియల్లో అవి ఏవి కూడా ఎగ్జామ్ సెంటర్స్కి పట్టుకెళ్ళకూడదు. ఓకేనా, అండ్ ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు దేవుడికి, అంటే మీ గాడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రే చేసుకొని దండం పెట్టుకొని పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళండి. ఎగ్జామ్ కూడా బాగా రాయండి. నేనేం చెప్తానంటే ఎగ్జామ్ గురించి అని టెన్షన్ పడకండి. ఓకేనా, ఎగ్జామ్ గురించి ఎందుకు టెన్షన్ పెడతారు ఫ్రెండ్స్, అసలు చెప్పండి. ఎగ్జామ్ అనేది ఏంటి, జస్ట్ ఇప్పుడు ఈ స్కూల్లో మీరు ఎలా అయితే ఎగ్జామ్ రాస్తారో అలాగే ఇంకో స్కూల్లో ఇంకొక ప్లేస్లో అందరి ముందు వేరే స్కూల్స్ వాళ్ళతో కలిపి మీరు ఎగ్జామ్ రాస్తారు. అంతే కదా, వేరే స్కూల్స్ వాళ్ళతో కలిపి ఎగ్జామ్ రాస్తారు. ఇప్పుడు మీ స్కూల్లో బెంచ్ మీద కూర్చుని ఎలా అయితే నార్మల్గా ఎగ్జామ్స్ అయితే రాస్తారో సేమ్ అలాగే ఇది కూడా అంతే. ఇది కూడా ఒక నార్మల్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్స్ అంటారు. అంటే మనం చదివిన స్టార్టింగ్ నుంచి చదివిన అంతటికీ కూడా ఇది రిజల్ట్ అన్నమాట. ఓకేనా, ఈ ఎగ్జామ్స్ బాగా రాయండి. ఓకేనా, బాగా ప్రిపేర్ అవ్వండి. రేపు ఎగ్జామ్ తెలుగు కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా బాగా త్వరగా చదువుకోండి, రివైజ్ చేసుకోండి. రామాయణం ఉంది కాబట్టి రామాయణం చూసుకోండి ఎక్కువగా. రామాయణం నుంచి ఒక 4-5 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, సో అవి చూసుకోండి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఎగ్జామ్ టైమింగ్స్ 3 hours 15 minutes. అంటే ఆ 15 minutes టైం మనకి చదువుకోవడానికి, క్వశ్చన్ పేపర్ అంతా త్వరగా చదువుకోవడానికి ఇస్తాడు. సో అందుకే అది చదువుకోండి. ఓకేనా, మీకు సంబంధించిన
వస్తువులు ఏవి కూడా ఎగ్జామ్ సెంటర్లో వదిలేయడానికి పాసిబుల్ కాదు, అంటే వదిలేయడానికి కుదరదు. ఓకేనా. తర్వాత వెయిట్ ఏ మినిట్ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఇందాక చెప్పాను. క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు మీకు ఎగ్జామ్ టైం 3 అవర్స్ ఉంటుంది. ఆ 3 అవర్స్ టైం మీరు ఫ్రీగా యూటిలైజ్ చేసుకుని రాసుకోండి. ఓకేనా. ఫస్ట్ 15 మినిట్స్ మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు కంగారు పడకండి. కంగారు పడకుండా ఫస్ట్ క్వశ్చన్ పేపర్ థరోగా చదవండి. అంటే మీకు అందులో బాగా చదవండి క్వశ్చన్ పేపర్. మీకు అందులో ఏ క్వశ్చన్స్ బాగా వచ్చాయో పెన్సిల్తో టిక్ పెట్టుకోండి. పెన్సిల్తో మాత్రం, పెన్తో కాదు, పెన్సిల్తో టిక్ పెట్టుకోండి. ఓకేనా. సెక్షన్ నెంబర్ అనేది సెక్షన్ నెంబర్ అనేది ఆ పేజ్కి మిడిల్లో వేసి అప్పుడు స్టార్ట్ చేయండి. ఓకేనా. మన హెడ్స్ అనేవి అటు ఇటు తిప్పకూడదు. ఓకేనా. వెయిట్ ఏ మినిట్ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ మీద ఏమి రాయకండి. అంటే మనకి క్వశ్చన్ పేపర్స్ ఇస్తాడు కదా, వాటి మీద ఏమీ రాయకూడదు. ఓకేనా. తర్వాత వచ్చేసి మనం ఆన్సర్స్ అనేవి నీట్గా ఎగ్జామినర్కి అర్థమయ్యేటట్టు రాయాలి. ఎగ్జామినర్ అంటే మన ఆన్సర్ షీట్ని కరెక్షన్ చేసే వ్యక్తి. ఓకేనా. ఎగ్జామినర్కి అర్థమయ్యేటట్టు రాయాలి. ఓకేనా. ఫస్ట్ 2 పేజెస్లో ఎక్కువ రాంగ్స్ లేకుండా రాయండి. ఓకేనా. సో మీరు టైంని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీకు టైం 3 అవర్స్ ఇస్తాడని చెప్పాను కదా. ఒకవేళ 3 అవర్స్లో మీకు ముందుగానే ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి, ఒక 10 మినిట్స్ ఉంది ఆ టైం అలా ఉందనుకుని ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి, మీరు మీ ఆన్సర్ షీట్ని ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. అంటే మీరు రాసిన దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఇది బుక్లెట్ అనుకోండి, ఒకసారి ఇలా తిప్పుకొని మనం ఏమైతే రాస్తామో అది అంతా ఒకసారి రివైజ్ చేసుకొని టాప్ టు బాటమ్ A to Z మనం స్టార్టింగ్ రాసిన దగ్గర గ్రామర్ నుంచి స్టార్టింగ్ ఎండింగ్ 20th క్వశ్చన్ దాకా మనం ఏదైతే రాస్తామో అదంతా ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మార్చుకోండి. ఏమన్నా రాయని ఉంటే రాసేయండి. ఈ మీరు రాసిన మీకు కంప్లీట్ అయిపోయిన గ్యాప్లో. తర్వాత మీరు హెడ్స్ అటు ఇటు తిప్పకండి. మీ ఎగ్జామ్ మీరు రాయండి. ఓకేనా. నేనేం చెప్తానంటే ఫస్ట్ టెన్షన్ అయితే పడకండి. టెన్షన్ పడితే మీకు వచ్చిన క్వశ్చన్స్ కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే వెయిట్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు వచ్చిన క్వశ్చన్స్ కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే అస్సలు టెన్షన్ కానీ భయం కానీ అస్సలు పడకండి. ఓకేనా. నా ఫ్రెండ్స్కి, నా స్టూడెంట్స్కి ఇదే చెప్తాను. ఓకేనా. సో ఇది ఇవాళ వీడియో. తెలుగు ఎగ్జామ్ అయితే బాగా రాయండి. ఇది మన మాతృభాష. మన మాతృభాషకి, మన మాతృభూమికి నమస్కారము, అంటే వందనాలు చెప్తున్నాను. ఓకేనా. అన్ని క్వశ్చన్స్ కూడా బాగా రివైజ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎగ్జామ్స్ అయితే బాగా రాయండి. టెన్షన్ పడకండి. నేను చెప్పినట్టు టెన్షన్ పడకండి. ఓకేనా. బ్లూ పెన్, బ్లాక్ పెన్ పట్టుకెళ్ళండి. మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోతారేమో అని. బ్లూ పెన్, బ్లాక్ పెన్ పట్టుకెళ్ళండి. మీ హెడ్స్ అటు ఇటు తిప్పకండి. మీకు వాటర్ బాటిల్ యూజ్ అవుతుంది అనుకుంటే వాటర్ బాటిల్ పట్టుకెళ్ళండి. ఓకేనా. తర్వాత అంతే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe my channel. Don't forget to click on the
లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్లో అయితే ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ చెప్తున్నాను. ఈ వాటికి 49 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను కూడా 10th క్లాస్ చదువుతున్నాను. ఓకేనా, నేను 10th క్లాస్ చదువుతున్నాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్, మీ అండ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో.